హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. నేను ఈరోజు మా ఇంటికి ఇద్దరు గెస్టులు వస్తున్నారండి. ఇంట్లో ఏమీ లేవు ప్రస్తుతానికి. బయటికి వెళ్ళడానికి మాకు చాలా దూరం. అందుకనేసి ఇంట్లో టమోటాలు ఉన్నాయి. నేను ఏం చేస్తున్నానంటే టమోటా రైస్ చేస్తున్నానండి వాళ్ళ కోసం. టమోటా రైస్ చేస్తానన్నమాట. చూడండి, ఏమీ అవసరం లేదు. చెక్క, చిన్న ఇంచు చెక్క, ఒక 4 ఎలాచి, ఒక 4 లవంగి మొగ్గలు, చిన్న స్టార్ పువ్వు, కొంచెం జాపత్రి, 4 బిర్యానీ ఆకులు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. ఓకేనండి, ఇదేనండి. ఒక 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో రైస్కి 1/2 కిలో టమాటాలు రైసు. ఓకే, చేసి చూపిస్తాను, మీరు చూడండి. చక్కగా ఎవరైనా సరే బ్యాచిలర్స్ పిల్లలు ఉంటారు, చక్కగా 4-5 ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇలా కుక్కర్ ఉంటుంది కాబట్టి ఇలాగా సింపుల్గా ఇంట్లో అన్నీ ఉంటే ఇలా చేసుకొని కర్రీ లేకపోయినా పర్వాలేదు, తినేయచ్చు. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉండాలో. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టీ గ్లాసు, కరెక్ట్గా టీ గ్లాసు ఆయిల్ వేసుకొని, ఇవి ఉన్నాయి కదండి మసాలా దినుసులు, ఇంకా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా అలాగా స్మెల్ వస్తూ ఉంటుంది, మనకి వేగేటప్పుడు స్మెల్ వస్తుంది అన్నమాట. జస్ట్ అలా వేపుకొని ఒక్కొక్క నిమిషం వేపుకుంటే చాలమ్మా. ఒకే ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. సింపుల్గా ఉప్మా చేసుకున్నంత ఈజీగా చేసుకోవచ్చండి బిర్యానీ. పిల్లలు మీరు జాబ్కి వెళ్ళినా, వర్క్కి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, ఇంటికి వచ్చిన వెంటనే ఒక 5 నిమిషాలు ఫ్రెష్ అప్ అయిపోయి 4 టమాటాలు కోసుకొని సింపుల్గా ఇలాగా చేసేసుకోవచ్చు కుక్కర్లో. 4 ఫ్రెండ్స్ అనుకోండి, ఒక 5 ఉన్నా సరే 1/2 కిలో రైస్ తెచ్చుకుంటే మీకు అందరికీ సరిపోద్ది. 1/2 కిలో రైస్కి 1/2 కిలో టమాటాలు వేసుకోండి. చెక్క, లవంగిలన్నీ కూడా 4 వేసుకొని, 4 బిర్యానీ ఆకులు వేసుకొని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకున్నారు సింపుల్గానా. మీకు ఇంకా బయటకు ఫుడ్ తెచ్చుకునే పని ఉండదు. చక్కగా ఇంట్లోనే హెల్తీగా వండుకోవచ్చు, హెల్తీగా తినొచ్చు. ఓకేనా? కొంచెం వేగాలి ఇవి. నేను స్టూడెంట్స్ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నాన్న. నేను అమ్మలాంటి దాన్నే కదా. ఇప్పుడు మీరు చదువుకోవడానికి ఎక్కడెక్కడో వెళ్తున్నారు, ఎక్కడెక్కడో సీట్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడో జాయిన్ అవుతున్నారు. హాస్టల్ ఫుడ్ పడుతుంది కొంతమంది పడకపోతే రూములు తీసుకొని ఉంటున్నారు. మీకోసం మీ తల్లిదండ్రులు ఎంతో అవుతూ చదివిస్తున్నారు. ఎందుకంటే అలాంటి లైఫ్ నా పిల్లలకు రాకూడదు అనే ఉద్దేశంతో చదివిస్తున్నారు. మిమ్మల్ని తలో మొలో తాగట్లు పెట్టి చదివిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? నాకు 25,000 రూపాయల మొబైల్ కావాలంటే, 30,000 రూపాయల మొబైల్ కావాలంటే చదువుకే పెడతారా? మీ సరదాలే తీరుస్తారా? అర్థం చేసుకోవాలి కదమ్మా. మీరు కూడా అమ్మ నాన్నే రేపు పొద్దున మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలా అడిగితే, మీ పరిస్థితి లేని పరిస్థితి మీ దగ్గర ఉంటే అప్పుడు మీరేం చేస్తారు? ఏ కిడ్నీయో అమ్ముకోవాలి, అంతే కదా, షోకుల కోసం. అందుకని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకోకుండా మీరు చక్కగా చదువుకొని సాయంత్రం మాటలు ఒక 1-2 గంటలు ఖాళీ ఉంటుంది కదా, చేయగలిగితే చక్కగా 4-5 పిల్లలకి ట్యూషన్ చెప్పుకోండి. లేదంటే డీమార్ట్లో పనిచేస్తున్నారు, పార్ట్ టైం చేసుకోండి, తప్పేమీ కాదు. నరేంద్ర మోడీ గారు టీ అమ్మారట, అంతకన్నా మనం టీ షాప్ ఉండేదట ఆయనకన్నా బతుకులో మనవి. అలాంటి వ్యక్తి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు? ప్రపంచాన్ని వెళ్తున్నారు. అలాగే అమ్మ, మనము కూడా చక్కగా చదువుకొని అమ్మని నాన్నని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళు చెప్పినట్టు విని డబ్బులు అయిపోయి వేసేయండి అని చెప్పేసి ఊరిక డబ్బులు ఫోన్పేలు చేపించేసుకొని మీరు సినిమాలకి 1000 రూపాయలు 2,000 రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనేసుకొని తల్లిదండ్రులు ఉసురు మనకు తగులుతుంది. వాళ్ళ బాధ మన మీద ఉన్న ప్రేమతో వాళ్ళు అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వాళ్ళిద్దరు ఇంటిల్లిపాతి కష్టపడినా సరే వడ్డీలు కూడా తీరట్లేదు మీ చదువుల కోసం. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీ పెళ్ళానికి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఎండవర్ అయిపోతున్నారు ఇంకా. అందుకనే మీరు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టొద్దు. జాగ్రత్తగా చదువుకొని మీరు డబ్బులు సంపాదించుకొని మంచి భవిష్యత్తు చూసుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని మీరు మంచి భవిష్యత్తు వచ్చిన తర్వాత మీకు నచ్చినట్టు తినండి, నచ్చినట్టు తిరగండి, ఎవ్వరూ ఏమనరు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఏడిపించకండి.
ఓకేనమ్మా. ఇప్పుడు చూడు ఉల్లిపాయలు వేగిపోయినాయి, అందులో మసాలాలు కూడా వేగిపోయినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 2 స్పూన్లు, ఈ స్పూన్తో 2 స్పూన్లు వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటా రైస్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుంటుంది. ఓకేనా. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయింది, నూనె సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టమాటా ముక్కలు కోసుకున్నాం కదా, వేసేసుకోవాలి. ఇందులో కారం వేసుకోం మనం, కర్రీలోనైతేనే కారం వేసుకుంటాం. ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, మసాలా ఘాటు అది కూడా సరిపోతుంది. ఇలా మనం టమాటాలు బాగా మగ్గనివ్వాలి, మగ్గితే అప్పుడు బాగుంటుంది అన్నమాట బిర్యానీ. సింపుల్గా వండుకోవచ్చు మా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, పనికి వెళ్తారు కదా, తాపీ పనులకి అది వెళ్తుంటారు, రూములు తీసుకొని ఉంటారు పిల్లలు, అలాంటి వాళ్ళకి కానీ, వాళ్ళందరూ కూడా కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి కానీ ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వీడియో. అందుకోసం మీకోసం చేస్తాను ఈ వీడియోని. ఇది చూసి ట్రై చేసి చూడండి. ఎక్కువ కాకపోయినా ఒక 2 మనుషులకి ఒక సోల గ్లాసు వండి చూడండి. బాగా వచ్చిందా అప్పుడు పెద్ద వంట ట్రై చేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వండి చూసుకొని బాగా వస్తే అప్పుడు ఒకసారి వండుకోండి, అలవాటు అయిపోద్ది. నేర్చుకున్న వాళ్ళందరూ మనకంటే గొప్పవాళ్ళు కాదు, అందరూ మనలా నేర్చుకునే వాళ్ళే కదా. అందరూ కూడా మనం ఎలా నేర్చుకుంటున్నామో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు చెప్పేవాళ్ళందరూ కూడా మనలా నేర్చుకున్న వాళ్ళే. నేను కూడా ఓకేనా, నేను కూడా అంతే. నేను నేర్చుకోకుండా రాదు కదా, అలాగే మీరు కూడా నేర్చుకోండి. కొంచెంసేపు మగ్గనిద్దరి మూత పెడదాం. చూసారా టమాటా మగ్గిపోయింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిర్యానీ పౌడర్, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను. 1 స్పూను సరిపోతుంది, స్పూన్ నిండా వేస్తే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మనం ఈ గిన్నెతో గిన్నెడు రైస్ ఉన్నాయనుకోండి, 2 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి. అదే లోటా ఉందనుకోండి, లోటాతో లోటా నీళ్ళు పోసుకుంటే 2 లోటాల నీళ్ళు కంపల్సరీ పోసుకోవాలి. మీరు దేనితో అయితే రైస్ తీసుకున్నారో దాంతో 2 డబలు నీళ్ళు పోసుకోవాలి. నేను ఈ గిన్నెతో 2 గిన్నెలు నీళ్ళు పోస్తున్నాను, అంటే 1 గిన్నె రైస్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, చూడండి చూపిస్తాను మీకు. ఒకటి, 2. ఇప్పుడు రైస్ ఎన్ని పోసుకోవాలి, నేను గిన్నెతో గిన్నెడు పోసుకోవాలి. ఓకేనా, ఇదిగో. ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా కలిపేసుకొని 1 స్పూను నెయ్యి లేదనుకోండి డాల్డా, ఓకే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిర్యానీ కానీ టమాటా రైస్ కానీ ఏదైనా కానీ బిర్యానీ బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్. ఓకే, వేసుకున్నాను నేను, అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ మనకి ఎంత తగినంత చూసుకుంటే వేసుకుంటే సరిపోతుంది. మీకు ఉప్పు ఒకసారి చూసుకొని మీరు వేసుకోండి, సరిపోతుంది. సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. ఒకసారి నేను మళ్ళీ చూసి ఒకసారి మళ్ళీ వేస్తాను, ఇంతే. ఒక్కసారి మనం ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి, ఇంకంతే. ఒకే 1 విజిల్ అండి, ఎక్కువ విజిల్ కాదు, 1 విజిల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని 1 విజిల్ అండి, నేను మూత పెట్టేస్తున్నాను. 1 విజిల్ తర్వాత చూపిస్తాను నేను. విజిల్ అయిపోయిందండి, ఒకే 1 విజిల్ వేయించాను, విజిల్ కూడా పోయింది. ఇప్పుడు మనం మూత తెచ్చుద్దాం.
చూసారా టమాటా రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇదిగోండి చిక్క పొడి పొడిలాడుతా చూసారా ఎలా ఉందో. ఒకే ఒక విజిల్ అండి, మీరు 2 విజిల్ వేస్తే అడుగున మాడిపోద్దన్నమాట. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. సరే అండి, చక్కగా పొడి పొడిలాడితే ఎలా వచ్చిందో, చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి వంటకాలు సింపుల్గా ఎలా చేసుకోవాలో తక్కువ ఖర్చుతో చూపిస్తాను. నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనండి, థ్యాంక్ యూ.